ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభంలోనే ఇటు భక్తులకు దర్శన ఏర్పాట్ల విషయంలో దేవస్థానం అధికారులు తీవ్రంగా విఫలమయ్యారు. దీంతో సోమవారం నాడు భక్తులు క్యూ లైన్లలో గంటలు తరబడి వేచి చూడలేక ఊపిరాడక అస్వస్థకు గురయ్యారు. దీంతో భక్తులు తీవ్ర నిరసనకు పూనుకున్నారు. ఇదిలా ఉంటే ఆలయ అధికారులతో పాటు దర్శనార్థం వచ్చిన భక్తులకు రవాణా సౌకర్యం కల్పించడంలో ఆర్టీసీ అధికారులు కూడా తీవ్రంగా విఫలమయ్యారు. అటవీ మార్గాన కఠోర శ్రమతో పాదయాత్రగా వచ్చి మల్లన్నను దర్శించుకున్న భక్తులకు తమ స్థానాలు చేరుకునేందుకు బస్సులు లేకపోవడంతో గంటల పాటు ఎదురు చూడవలసిన పరిస్థితి ఏర్పడింది. దీంతో యాత్రికులు ఆర్టీసీ బస్టాండ్ ఎదుట నిరసనకు దిగారు. అధికారులు వెంటనే జోక్యం చేసుకుని కర్నూలు, నంద్యాల రూట్లలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని బస్సుల సంఖ్యను పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. స్వామి మాది కర్నూలు జిల్లా స్వామి. మేము కర్నూలు పోనీకే నిన్న వచ్చినాం స్వామి. పాదయాత్ర చేసుకుని వచ్చినాం స్వామి. స్వామివారి దర్శనం చేసుకుని ఇప్పుడు ఉదయం 8 గంటలకు వచ్చినాం స్వామి. 8 గంటల నుంచి బస్సు డిపోలో పోయి అడిగితే డిపోలో అయితే మేము అడగలే స్వామి. బస్సు కోసం వెయిటింగ్ చేసాం స్వామి. వేరే బస్సును ఎక్కుతుంటే స్టాండింగ్ ఎక్కువ ఉంటే కూడా దిప్పేస్తున్నారు స్వామి. ఆడవాళ్ళు కూడా దిప్పేస్తున్నారు స్వామి, పిల్లలు కూడా దిప్పేస్తున్నారు. పైన బస్సు ఏమన్నా ఉంటే బస్సు ప్రాబ్లమ్స్ వస్తుంది స్వామి, కొండపైన అంటున్నారు. అవు కరెక్టే స్వామి, వాళ్ళు చెప్పింది విషయం కరెక్టే. కానీ వచ్చిన భక్తులు కూడా ఎట్లా పంపించాలని వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలి కదా స్వామి. రిజర్వేషన్ చేసుకున్నారా మీరు? రిజర్వేషన్ మాకు అయితే ఎట్టి బట్టి రిజర్వేషన్ లేదు స్వామి. మేము మాతో ఆడసాములు వచ్చినా స్వామి. ఆడసాములు శివరాత్రి సంబంధించి కొంచెం రద్దీ ఉంటుంది కదా, మీరు ముందుగానే కొంచెం రిజర్వేషన్ చేసుకోవాల్సింది స్వామి. మేము దర్శనానికి శివ దీక్షలు ఉన్నాం స్వామి. మేము రిజర్వేషన్ ఏం చేసుకోలేదు స్వామి. ఏదో ఒక వెహికల్ ఎక్కి వస్తుంటాం స్వామి దర్శనం కోసం అని. రిజర్వేషన్ చేసుకోవాలంటే మా కాడ అంత డబ్బు పెట్టుకునే సోమత లేదు స్వామి. మా కాడ ఎన్ని గంటల నుంచి వేచి చూస్తున్నారు స్వామి? 5 hours స్వామి. 5 గంటల నుంచి వెయిటింగ్ చేస్తున్నాం స్వామి. తెలంగాణ బస్సు స్వామి, తెలంగాణ బస్సు స్వామి, తెలంగాణ బస్సు ఆపింటే తెలంగాణ బస్సు ఆపొద్దాను స్వామి, కర్నూలు బస్సు ఆపని చెప్పారు స్వామి. ఇది ఈ విషయం స్వామి జరిగింది. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి స్వామి? మేము కర్నూలుకి వెళ్ళాలి స్వామి. కర్నూలుకి వెళ్ళాలి స్వామి.